సంక్రాంతి పండుగ ముగించుకుని తిరిగి స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం చర్లపల్లి విశాఖపట్నం మధ్య రేపు ఎల్లుండి 2 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. విశాఖపట్నం చర్లపల్లి మధ్య నడిచే రైలు రేపు మధ్యాహ్నం 3:50 ప్రత్యేక రైలు విశాఖలో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7:30 గంటలకు చర్లపల్లి చేరుతుంది. అలాగే ఎల్లుండి సోమవారం చర్లపల్లి విశాఖపట్నం ప్రత్యేక రైలు చర్లపల్లిలో ఉదయం 9 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 12:30 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి కోస్తా సీమవాసులు భారీగా తరలివచ్చారు. అయితే తెలంగాణలోని చిట్యాల, కాపర్తి ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. తిరిగి వెళ్లే సమయంలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్కు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను మిర్యాలగూడ, హోలియా, కొండేమల్లపల్లి, చింతపల్లి మాల్ మీదుగా, మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను నాగార్జున సాగర్, పెద్ద ఊర, కొండపల్లేపల్లి, చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ మళ్లించినట్లు పోలీసులు ప్రకటించారు. నల్గొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను మర్రిగూడ బైపాస్, మునుగోడు, నారాయణపూర్, చౌటప్పల్ మీదుగా, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, హోలియా, చింతపల్లి మాల్ మీదుగా దారి మళ్లించినట్లు పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ లో ఈ తెల్లవారుజామున మరో ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు కీలక నేత పాపారావు లక్ష్యంగా ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. ఘటనా స్థలంలో 2 AK-47 ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణకు హాజరై విజయసాయిరెడ్డి పలు అంశాలను వెల్లడించారు. ఈ కేసు విషయంలో 2 సార్లు మీడియా ముందుకు వచ్చారు. గతేడాది ఏప్రిల్ 22న సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తాను ఈ కేసులో విజిల్ బ్లోయర్ అంటూ పోస్ట్ పెట్టారు. గత ఏడాది ఏప్రిల్ 18 తొలిసారి సిట్ విచారణకు హాజరైన తర్వాత తాను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానాలపై జరిగిన సమావేశాల్లో 2 సార్లు పాల్గొన్నానని, కిక్ బ్యాక్లు ఎవరికి వెళ్లాయో తనకు తెలియదంటూ పేర్కొన్న నేపథ్యంలో ఆయనను ఈడీ విచారణకు పిలవడం ఆసక్తికరంగా మారింది.